ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారో వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ దాన్ని పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం వాటి పురోగతిని ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో చర్చించి అలాగే నియోజకవర్గాలుగా రాష్ట్ర స్థాయిలో కూడా మేము మీటింగ్ని పెట్టుకుని డిపార్ట్మెంట్ల వారిగా చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్లు కూడా ఇంత గతంలో చేయలేదు ఈ గవర్నమెంట్లో. ఎందుకంటే 2014-19 ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా ఉన్నామో 1924లో తిరోగమనం అయింది కాబట్టి దాన్ని మళ్ళా భవిష్యత్ తరాలకు మంచి చేసి తీరాలని చెప్పే లక్ష్యంతో మనం ముందుకెళ్తా ఉన్నాము. అవన్నీ కూడా శ్వేతపత్రాల ద్వారా మేము గతంలో కూడా ఇచ్చాము. అవన్నీ కూడా ఏం చేస్తున్నాము ఏం చేశామో అవి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేయాలి. పత్రికా సోదర సోదరిమణుల ద్వారా కూడా ఎప్పుడు డిబేట్ చేసుకుంటూ ఉంటేనే ఒక మంచి పరిపాలన ఇవ్వగలం. ఈ 2 సంవత్సరాల సుపరిపాలన ఏదైతే మంచి ప్రభుత్వం చేశామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరితో చెప్పడం కోసం ముఖ్యంగా ఎందుకంటే రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం అంటే చాలా ఇష్యూస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్. అలాగే భూమి అనేది ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి ఒక ఎమోషనల్ ఇష్యూ, అది వెరీ డెలికేట్ ఇష్యూ. సో అందుకనే పగడ్బందీగా ఎవరెవరి హక్కులు వాళ్ళు కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా 2 రివ్యూలు పెట్టుకోవటం, ప్రతి నెల 9వ తారీఖున క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ సమస్య తెలుసుకోవటం, వాళ్ళని కలవటం, వాళ్ళ రీసర్వేలో పాలు పంచుకోవటం, అలాగే మీటింగ్ పెట్టి అక్కడ కూడా ప్రజలతో వాళ్ళ ఒక గ్రీవెన్సెస్ తీసుకుని అవన్నీ కూడా సత్వర పరిష్కారం చేసే దిశగా ప్రతి నెల 9వ తారీఖున ఈ రెవెన్యూ డే కార్యక్రమం చేయడం, పాస్బుక్లు కూడా ఇవ్వటం, ఏదైతే రాజముద్రతో అందరి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉండే విధంగా ఉన్నటువంటి పాస్బుక్లు కూడా ఇచ్చే దిశగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు మేము చెప్పాం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూతం ఉందో అది రద్దు చేస్తామని చెప్పాం. జూన్ 12వ తారీఖు 2024న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం దాని పెట్టడం జరిగింది. ఏదైతే అందరి హక్కులను ముప్పు తెచ్చే విధంగా అలా భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటైనటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎందుకంటే జ్యుడిషియల్ ఇంటర్వెనెన్స్ కూడా లేకుండా తగ్గించేసి వాళ్ళది కూడా ఒక టీఆర్ఓని పెట్టో లేకపోతే సివిల్ కోర్టుకు వెళ్లకుండా ఉండే విధంగా ఓన్లీ హైకోర్టు వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికాబద్ధంగా వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కాబట్టి మేము రద్దు చేశాం. అలాగే ఏ పార్టీ ఏ గవర్నమెంట్ ఎవరు చేయని విధంగా 24 నెలల్లో 7 కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి వాళ్ళతో కూడా ఐడియాస్ తీసుకుని క్షేత్రస్థాయిలో ఈ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఏం చేస్తే పరిష్కరించబడతాయని చెప్పి అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ అందరు కూడా ఉండి డిస్కస్ చేసి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ ఇప్పుడు మన తరుణంలో ప్రతి వారం కూడా ఒక రోజున ఎవ్రీ మంత్ 4 విజిట్స్ టు 1 విలేజ్ అని పెట్టేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఆ విలేజ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ టైం పీరియడ్లో ఐడెంటిఫై చేసి వాటిని పరిష్కరించే విధంగా, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే అవి పరిష్కారం ఆటోమేటిక్గా వస్తాయనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తాను. ఇట్స్ లైక్ అన్ ఆర్బిట్రేషన్ ఆల్సో, బట్ చేయగలిగినవన్నీ కూడా పాజిటివ్గా చేయాలని గవర్నమెంట్ పరంగా అయ్యేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు గతంలో చాలా పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళిన తహసీల్దార్ లేరు అని చెప్పారు. గౌరవ సిఎస్ గారు సిసిఎల్ గారు చొరవతో 296 పోస్టులు ఏవైతే ఉన్నాయో తహసీల్దార్ పోస్టు పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఎఫ్ఏసీ లేకుండా డీటీఎల్కి ప్రమోషన్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మీరు చూశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక మంచి చేంజ్ రావాలి. అలాగే ఏదైతే సింగిల్ వుడ్లో పద్ధతి మనం చెప్పాము గతంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ తప్పుగా ఉన్నటువంటి లేఅవుట్లన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నాలా యాక్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పాము, అది కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో అవి రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. దాంట్లో క్లారిటీ కూడా రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇచ్చారో మేము అప్పటి నుంచి అని చెప్పేసి కొందరు అధికారులు అడ్డు పెడతా అని చెప్పేసి మాకు కంప్లైంట్ కూడా వచ్చింది. అది రెట్రాస్పెక్టివ్గా ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పేసి గతంలో కూడా జరిగినటువంటి అప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే అవి కూడా రద్దు చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా మేము చేయబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఏదైతే గత పరిపాలకులు ఉన్నారో
గొడ్డలిపాటి నాయకులు రీసర్వేని వాళ్ళ స్వలాభం కోసం కేవలం వాళ్ళ అనువాయులకు ఉపయోగపడే విధంగా ఎంతైతే సమయం కేటాయించాలో రీసర్వేకి దాన్ని కుదించి గ్రీవెన్స్ కూడా తెలియకుండా, ప్లస్ అక్కడ ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళని కూడా పిలవకుండా చేసినటువంటి పరిస్థితి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దృష్టికి వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా 80% 70% అంతా కూడా ల్యాండ్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాదాపు 7.5 లక్షలు సమస్యలు వచ్చినాయి. మేము గ్రామ సభలు పెట్టాం, అవన్నీ తెలుసుకున్నాం. రీసర్వే పకడ్బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం ఏదైతే వాళ్ళు చేశారో మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మన ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత గుడ్ ఫర్ ప్రింటింగ్ అని పంపించి అప్పుడు ప్రింట్ చేసి వాళ్ళకి ఆత్మగౌరవం నింపే విధంగా పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2.0లో దాదాపుగా 4.3 అంటే 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఏదైతే జాయింట్ ఎల్పిఎంలో ప్రాబ్లం ఉండిందో అది కూడా ఉచితంగా సంవత్సరంన్నర నుంచి అంటే దాదాపుగా 7.5 కాలం నుంచి ఆ ఫీజు కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే ఏదైతే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామిలేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం. సంవత్సరం పాటు దాదాపుగా 10 మీటింగులు సీసీఎల్ఏలో పెట్టుకుని తిరుపతి కలెక్టర్ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, సీసీఎల్ఏ గారు అవ్వచ్చు, మా సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్లు అవ్వచ్చు, అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, అందరూ కూడా టీం అంతా కూడా కూర్చుని ఎన్నో గ్రామాల మీద ఉన్నటువంటి సమస్యలు, తరతరాలుగా ఉన్నటువంటి సమస్యలు కూడా డిస్కషన్తో మేము రిజాల్వ్ చేసాం. దానిలో ముఖ్యంగా మనం చూస్తే శెట్టిపల్లి గ్రామం అవ్వచ్చు, దాదాపుగా 380 ఎకరాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళకి హక్కు కల్పించే విధంగా 2,111 మందికి హక్కు కల్పించాం. పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేశాం. అలాగే గోపేపల్లి గ్రామం సత్యసాయి జిల్లాలో దాంట్లో కూడా దాదాపుగా 125 మంది రైతులకు ఇచ్చినట్టున్నాం. అలాగే వట్టి చెరుకురు చాలా ముఖ్యమైన విషయం, అది ఇదే ప్రాంతానికి చెందినటువంటిది. ఇది 120 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. చిన్న తప్పు అప్పుడు చేసినటువంటి అధికారి చేసిన తప్పు మూలంగా వాళ్ళు 120 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేలాది మంది ఉపయోగపడే విధంగా ఒట్టి చెరుకు గ్రామం సమస్య పరిష్కరించాం. అలాగే పుల్లడిగుంట గ్రామం వచ్చింది, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఇట్లా అలాగే ఏలూరు జిల్లాలో అనాధీనంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే మనకి మండవల్లి మండలంలో ఉన్నటువంటి ఉనికిలి గ్రామం అవ్వచ్చు, అలాగే ముదినేపల్లిలో ఉన్నటువంటి పైవాక గ్రామం అవ్వచ్చు, అలాగే మనకి కలిదిండి మండలంలోని గురువాయిపాలెం అవ్వచ్చు, ఇట్లా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకుని ఇలాంటి సమస్యలు ఇంకెక్కడైనా ఉంటే కూడా తప్పకుండా తెలియజేయండి. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా లార్జర్ ఇంట్రెస్ట్లో రైతుకు మంచి జరిగే విధంగా ఉండి గవర్నమెంట్ చేయగలిగితే తప్పకుండా చేస్తుందనే లక్ష్యంతో పోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడప్పుడు చెప్తా ఉన్నారు, ఈ సమస్యలు ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ సమస్యలన్నీ కూడా రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈ డిపార్ట్మెంట్ మనం ప్రక్షాళన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో చెప్పారు. అవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు మేము చేసాం. సెటిల్మెంట్ విలేజెస్ అవ్వచ్చు, రీసర్వే చెప్పాను, పాస్బుక్ చెప్పాను. పాస్బుక్ మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అది మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పుడు పాస్బుక్ ఇప్పుడు పాస్బుక్ కూడా చెప్పింది ఎందుకు చెప్తున్నా మేము అనుకోవద్దు. ఎందుకంటే అందరికి కూడా తెలియాలా గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఎంత మంచి పనులు చేస్తూ ఉంది అనేది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్బుక్, అతని ఫోటో మనకు అవసరమా? నేను 10 సార్లు అవసరమా? అసలు ఆలోచనే తప్పు. అంటే నాయకుడు తప్పు. అప్పుడు పరిపాలన అలా ఉంది కాబట్టి సర్వే కూడా కుదించి కేవలం వాళ్ళ అనువాయులు చేసినటువంటి పరిస్థితి. లాభం తెలిస్తే ఆయన ఫోటో బాగుంటుంది కానీ కింద మాత్రం ఫోటో కూడా ఉండదు. ఇక్కడ ఖాతా నెంబర్ ఉండదు, ఫోన్ నెంబర్ ఉండదు. ఎవరికి చెప్తారంటే మరి ఏమైనా చేంజెస్ చేయాలంటే? కానీ ఇప్పుడు పగడ్బందీగా అందరి యొక్క గర్వంగా చెప్పుకునే విధంగా రాజముద్రతో ఫోటోలు, ఖాతా నంబర్లు, క్యూఆర్ కోడ్లు, అలా 12 లక్షణాలు ఉన్నాయి, భద్రతా లక్షణాలు. అవన్నీ కూడా కల్పించి ఇస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఇస్తాం. దాదాపుగా 28 లక్షల పాస్బుక్లు ఈరోజు ఇచ్చాం. ప్రతి ఒక్క గ్రామం రీసర్వే పూర్తి చేసి వచ్చే సంవత్సరం కల్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క వాళ్ళకి హక్కు కల్పించి వాళ్ళకి నూతన పాస్బుక్ ఇవ్వాలని చెప్పేసి ఈ కేవైసీ చేస్తున్నాం. అలాగే రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం ఉంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళకు కూడా వీడియో ఈ కేవైసీ చరిత్రలో ఇప్పుడు లేని విధంగా చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడే సోదరిమని అడిగినట్టుగా డిజిటల్ లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం. పట్టాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ ఆస్తిని లాక్ చేసుకునే విధంగా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్లా కూడా పొరపాటున మారిపోయింది
అని ఎవరైనా అధికారులు మార్చాలని ట్రై చేసినా కూడా అవ్వకుండా అడిషనల్ లాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చాం, ఆటో మ్యూటేషన్ తీసుకొచ్చాం. అలాగే ఎన్నో సంస్కరణలు 22A నుంచి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఎన్ని అంటే ఎంత సరళీకృతం చేయాలో అంత సరళీకృతం చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడో ట్యాంపరింగ్ లేకుండా ఉండే విధంగా ఎన్ని చేయగలమో అన్నీ కూడా మేము ఈరోజు చేస్తాను. మ్యూటేషన్లో కూడా ఆటో మ్యూటేషన్, గతంలో అందరూ కూడా మ్యూటేషన్ కోసం ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి తిరగాలి, కానీ ఈ రోజున ఆటోమేటిక్గా అతనికి ఆ మ్యూటేషన్ అయిపోయి అతనికి పాస్బుక్ వచ్చే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. అతను వాట్సాప్ నంబర్ ఇస్తే వాట్సాప్ కూడా డాక్యుమెంట్ వెళ్ళే విధంగా కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఏదైతే గ్రామ సర్వీస్ ఇనామ్స్ ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ సమస్య, దాన్ని పూర్తిగా పరిష్కరిస్తూ 1,33,000 ఎకరాలు ఈ మనం ఉచిత వాళ్ళకి రిలీజ్ చేసిన పరిస్థితి. అలాగే 33,000 షరతుగల పట్ట అవి కూడా చేసినటువంటి పరిస్థితి. అతి త్వరలో అంటే ఈ 10-15 రోజుల్లో ఏదైతే చుక్కల భూమి ఉందో 1,90,000 అవి కూడా 100% రిలీజ్ చేద్దామని చెప్పేసి కూడా, ఎందుకంటే అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఎప్పటి నుంచో ఫ్రీ హోల్డ్ సమస్య ఉంది, దాని మీద కూడా జీవోం పెట్టాం. మంత్రులందరూ కూడా చాలా చర్చించాం. ఏదైతే గత ప్రభుత్వం కేవలం చెప్పే కదా వాళ్ళ అనువాయులకు మెరుగుపడే విధంగా రూపకల్పన చేశారు, దాన్ని కూడా అంతా వెరిఫికేషన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టి దాని ద్వారా మేము త్వరలో దాని పరిష్కారం కూడా మేము చేయబోతా ఉన్నాం.